స్టాండ్ బై చేయించి వాటి ప్రొఫార్మాస్ మార్చి, అంటే ఏఆర్ డైరీ నుంచి వాటిని మార్చేసేసి వైష్ణవి డైరీ పేరు మీద పర్చేజ్ బిల్స్ మళ్ళీ తయారు చేయించి అదే నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపిస్తే ఎందుకు కూటమి ప్రభుత్వం వాటిని యాక్సెప్ట్ చేసింది? అది తప్పు ఎవరిది? ఎవరి హయాంలో అది జరిగింది? అంటే రొటీన్ చెకప్ అనేది డెఫినెట్గా ప్రతి ట్యాంకర్కి జరుగుతుందండి. ప్రతి ఒక్క ట్యాంక్ నెయ్యిని క్షుణ్ణంగా పరిశీలించి అంతా పర్ఫెక్ట్ ఉన్నది అన్న తర్వాతే లోపలికి తీసుకుంటారు. మీ హయాంలో జరిగిన తప్పుని మీ రాజకీయ లబ్ధి కోసమని ఎదుటి వాళ్ళ మీద రుద్దటం అనేది ఎంతవరకు కరెక్ట్? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికే కొన్ని వందల కోట్ల మంది ఈ ఇష్యూ మీద వాళ్ళ మనోభావాలు చాలా దెబ్బతిని ఈవెన్ ఎలా అంటే మత విద్వేషాలు కూడా రెచ్చగొట్టే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు. దాన్ని గనక మార్చుకోకపోతే ప్రజలు మీకు సరైన గుణపాఠం డెఫినెట్గా చెప్తారు. ప్రతి ఒక్కళ్ళం కూడా ఒక్కటే కోరుకుంటున్నాం, ఆ దేవదేవుని యొక్క ప్రసాదం అనేది ప్రతి ఒక్కళ్ళకి చాలా విలువైనది, చాలా ఉన్నతమైనది. అటువంటి గొప్ప పదార్థాన్ని మనం భక్తి కోవలోనే చూడాలి కానీ రాజకీయ కోవలో చూడకుండా ప్రజలందరి మనోభావాల్ని కాపాడాలి అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున మేము అందరం హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ.